హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిర్చి తోటలో మొక్కలు అనేవి వెల్టు ప్రాబ్లంతో అక్కడక్కడ చనిపోతున్నాయి. ఇప్పుడు మనం సాధారణంగా పచ్చిమిర్చి తోటలో చూసినట్లయితే వెల్టు ప్రభావం చాలా వరకు ఉంది. ఈ వెల్టు వల్ల మొక్కలు అనేవి చాలా వరకు చనిపోతున్నాయి. ఇలా చనిపోవడానికి ప్రధానంగా వేరు వ్యవస్థ దెబ్బతినడం. ఈ వేరు వ్యవస్థ దెబ్బతినడానికి కారణాలు, దీన్ని నివారించే చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పచ్చిమిర్చి తోటలో మొక్కలు అనేవి చాలా వరకు చనిపోతూ ఉంటాయి. దీనికి ప్రధానంగా వేరు వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. దీనికోసం మనం భారత్ వాళ్ళది కోసైడ్, దీంట్లో కాపర్ హైడ్రాక్సైడ్ క్లోరైడ్ అనేది ఉంటుంది. మరియు భారత్ది సట్టీస్ వారిది కుందన్. ఈ రెండు మందులు స్ప్రే చేసినట్లయితే మనం పచ్చిమిర్చిలో వచ్చే వెల్టు తెగులను మనం దాదాపు వరకు మనం పూర్తిగా నివారించవచ్చు. మరియు ఇవి వెల్టుకే కాకుండా బూడిద తెగులు, కొమ్మండి తెగులు, కుళ్ళుడు తెగులుకు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది కోసైడ్. మరియు ఈ కుందన్ అనేది వేరు వ్యవస్థను బాగా డెవలప్ చేస్తుంది. మరియు పీచు వేర్లు అనేవి చాలా బాగా వస్తాయి. ఈ రెండు మందులు స్ప్రే చేసినట్లయితే మనం పచ్చిమిర్చిలో వచ్చే వెల్టు తెగులను మనం పూర్తిగా నివారించవచ్చు.